ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రన్న సంక్షేమ పాలన అందిస్తున్నారని శాసనసభ్యులు గొడ్డు శంకర్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకల్లాడింది. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ 5 పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని ప్రజలకు వంచిన జగన్ ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే మహిళా రాజ్యం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా 5 పథకాలపై సంతకం పెట్టడం జరిగింది. ఈ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎంతోమంది అవాకులు చవాకులు పేరారు, ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు. ఈరోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పాం, మీరు మెగా డిఎస్సీ అని చెప్పి మెగా డిఎస్సీ చేశారు. మీరు మాట ఇచ్చారు, మాట తప్పారు, మడమ తిప్పారు. మేము మాట తప్పం మడమ తిప్పమని మాట ఇచ్చాం, చేసి చూపించాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరూ జాయిన్ అయి తీరుతారు. 16,000 పైసలకు మేము ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కానీ ప్రజలందరూ కూడా, రైతులు కూడా తిప్పికొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది, వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే దాన్ని కూడా నిలబెట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా మేము ఇమ్మీడియట్గా రద్దు చేయడం జరిగింది. ఇక మూడవది, ఏదైతే పెన్షన్ 4,000 చెప్పామో నీకు మాదిరిగా మేము అబద్ధాలు ఆడి పెంచుతూ పోతామని 5 సంవత్సరాలకి 250 లెక్క, 1000 రూపాయలకి 250 ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు. అలాగే 5 సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశాం. అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు 1000 తరపు తప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4,000 చంద్రన్న కాదు చంద్రన్న అయితే ఇంకా 4వది, ఏదైతే మనం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది. పైన కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగాల్లో మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది. మా మాటలకి ప్రజలు విశ్వసించారు, పెద్ద ఎత్తున ఓట్ల వర్షం కురిపించారు. అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞతా భావంగా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈరోజు కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి దూసుకుపోతున్న తరుణంలో వారు ఆయురారోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు.